ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్పడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఆయనతో మాట్లాడి పాకిస్తాన్తో భారత్ యుద్ధం గురించి విశ్లేషణ తీసుకుందాం. అన్న నమస్తే. నమస్తే పవన్. ఇంకా ఏం చూసుకొని పాకిస్తాన్ ధైర్యం? ఇదే ఇప్పుడు భారతదేశ ప్రతి పౌరుడి యొక్క అనుమానం. అంటే యుద్ధంలో ఓడిపోతుందని తెలుసు, భారత సైన్యం కంటే తక్కువ సైన్యం అని తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఏకాకిని అయిపోయాని కూడా తెలుసు. ఇంకా ఏం ధైర్యం చూసుకొని పాకిస్తాన్ కయ్యానికి కాలు దూవుతుంది? ఎస్, అన్నీ తెలిసే యుద్ధానికి కాలు దూవుతుంది పాకిస్తాన్. దానికి కారణాలు ఉన్నాయి, అవి చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు యుద్ధానికి భారతదేశాన్ని ట్రాపులో లాగటానికి చాలా ప్లాన్డ్గా పాకిస్తాన్ చేసిన ఒక పని, నాకున్నటువంటి అనుమానాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం కాశ్మీర్లో ఉగ్రవాదులు 28 మందిని చంపారని మనం అనుకుంటున్నాం, అవునా? ఇది ఉగ్రవాదులు చేసిన పని కాదు, ఉగ్రవాదు ద్వారా పాకిస్తాన్ చేపించిన పని అనేటువంటి ఒక అనుమానం నాకు కలుగుతుంది. ఇప్పుడు వరుసగా ఇన్సిడెంట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కాశ్మీర్లో ఉగ్రవాదులు, ఇది ది రెసిస్టెంట్ ఫ్రంట్, అదే లష్కర్ ఇ తోయిబా అనుబంధ సంస్థ వాళ్ళే కదా, 28 మంది చంపారు. చంపే సమయంలో కూడా వాళ్ళ ప్లాన్డ్గా వచ్చారు, అంటే భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చారు. వాళ్ళకి కొంతమంది సహకరించారు. ఆ విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎవరైతే పర్యాటకులని వదిలే వస్తున్నాడో అతను అల్లాహు అక్బర్ అని చెప్పేసి 3 సార్లు, అంటే అతనితో పాటు అరిసిన వాళ్ళని సేవ్ చేశాడు. మిగతా వాళ్ళని అంటే వీళ్ళకి సమాచారం ఇచ్చి వీళ్ళ దగ్గరికి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ కాడికి తీసుకొచ్చాడని ఒక అనుమానం. తర్వాత అక్కడ గుర్రాలు ఎవరో అటు ఇటుగా తీసుకుపోయే వ్యక్తి కూడా ఉగ్రవాదులు సహకరించాడనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తున్నాం. అంటే వాళ్ళకు ఒక టీమును పెట్టుకొని ఒక ప్లాన్డ్గా అక్కడికి వచ్చి అక్కడ హిందువులని ప్రధానంగా టార్గెట్ చేసి మళ్ళీ ఎందుకైనా బెటర్ అని చెప్పేసి హిందువుల్ని ముస్లింలని వేరు చేయడానికి ప్రయత్నం చేసి ప్రైవేట్ పార్ట్స్ కూడా చెక్ చేసి హిందువులని కన్ఫర్మ్ చేసుకొని చంపారు. దానివల్ల వాళ్ళు ఆశించింది ఏంటంటే హిందూ ముస్లిం అనే ఒక తగాద తీసుకొస్తే భారతదేశంలో ఇంటర్నల్గా కొట్టాట వస్తే హిందువులకి ముస్లింలకి మధ్య, భారతదేశంలో అంతర్గత కలహాలు వస్తేనే వాళ్ళ అంచనా. భారతదేశంలో హిందువులకి ముస్లింలకు తగాద రావాలి అని ఇంతకుముందు తీవ్రవాదులు దాడులు చేశారు, కానీ ఇట్లా పర్టికులర్గా మతమడి దాడి చేయడం ఇది మొదటిసారి. ఓకే, అంటే వాళ్ళు సహజంగా ముస్లిం తీవ్రవాదులు, ఇస్లామిక్ టెర్రరిస్టులు, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. వాళ్ళు ప్రధానమైనటువంటి టార్గెట్ హిందువులు భారతీయులే ఉంటారు. కానీ పర్టికులర్గా అక్కడ ఎవరుంటే వాళ్ళని కాల్చి చంపడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరికి వాళ్ళని పిలిచి మతాన్ని అడిగి మతాన్ని ఎక్కువగా స్ట్రెస్ చేసి చంపడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం జరుగుతుంది. అంటే గతంలో హైదరాబాద్లో బాంబు పేలుడు జరిగినాయి, ముంబైలో దాడులు జరిగినాయి, కానీ ఎప్పుడు కూడా ఇలా మతాన్ని అడిగి వ్యక్తులను చంపడం అనేది గతంలో జరగదు, కానీ ఇప్పుడు జరిగింది. దానికి కారణం ఏంటంటే భారతదేశం అంతర్గత కలహాలు సృష్టించాలన్నది పాకిస్తాన్ యొక్క ప్రయత్నం. అంటే వీళ్ళ వెనకాల పాకిస్తానే ఉండి చంపిన తర్వాత సహజంగా భారతదేశంలో రియాక్షన్స్ వస్తాయి, భారత ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయిన తర్వాత వీళ్ళని సమర్థించకుండా సమర్థిస్తూ, అంటే పైకేమో సమర్థించట్లేదు, ఇండైరెక్ట్గా సమర్థిస్తుంది పాకిస్తాన్. ఎలా? ఇప్పుడు ఉగ్రవాదు దాడి జరిగిందబ్బా, దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఏంటి? అది నీచం, దుర్మార్గం, కుట్ర. ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నా భారత్తో కూడా మేము కూడా సహకరించి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం. మా దేశంలోకి వస్తే మాత్రం భారతదేశానికి గొప్ప చెప్తాం, మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పాలి కదా. అలా చెప్పకపోగా ఈ దాడిని ఖండిస్తున్నాం అంటూనే ఒక పక్కన పాకిస్తాన్ ఆర్మీని బోర్డర్లో దింపింది, నావీ బలాలని వాళ్ళు విన్యాసాలు చేస్తూ వీడియోలు వదిలారు, తర్వాత యుద్ధ విమానాలతో ఒక వీడియోను వదిలారు, పైగా రెచ్చగొట్టే కామెంట్ చేశారు, ఏది కాశ్మీర్ మా నరవని, కాశ్మీర్ మా వెన్నెముక్క అని చెప్పేసి. తర్వాత ఇంకోటేమో హిందువులు వేరు, ముస్లింలు వేరు, భారతీయులు వేరు, పాకిస్తానీలు వేరు, వాళ్ళు ఎప్పటికీ మాకు శత్రువులే అని చెప్పేసి. అంటే దేశ ప్రధాని నుంచి మొదలుకొని ఆర్మీ చీఫ్ నుంచి మొదలుకొని కేంద్ర మంత్రుల వరకు, అంటే పాకిస్తాన్ మంత్రుల వరకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన కామెంట్. నిన్న మొన్న అయితే మరీ దారుణంగా కామెంట్స్. ఒకడు అంటాడు, అది పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి, అతను అంటాడు, అప్పాజీ అనుకుంటా, అతను అంటాడు మా దగ్గర 130 అణుక్షిపణులు ఉన్నాయి, భారతదేశం మీద అణుయుద్ధాన్ని మేము సిద్ధం అని చెప్పేసి అంటాడు. తర్వాత ఇంకొక మంత్రి, నేను డిఫెన్స్ మినిస్టర్, నేను ఇంటర్నేషనల్ మీడియాతో అంటాడు భారతదేశంతో అణుయుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటాడు. అంటే అణుయుద్ధాలు కూడా చెప్తూ ఇంకో పక్క ఎల్ఓసి దగ్గర కాల్పులు చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు. అంటే యుద్ధానికి సిద్ధమని ఎవరు ప్రూవ్ చేస్తున్నారు? బాధిత దేశమైన చనిపోయినటువంటి భారతదేశమేమో కొంత సంయమనంతో, శాంతితో, దౌత్యంతో మెరుగుతోంది. పాకిస్తాన్ ఏమో యుద్ధానికి రెచ్చగొడతా ఉంది. భారత్ చేసింది ఒకటే, రక్తరహిత యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. అంటే పాకిస్తానే పోతున్న సింధు జలాన్ని నిలిపివేసింది, పాకిస్తాన్కి భారతదేశం నుంచి వెళ్తున్న దిగుమతులు ఆప్ చేసింది. ఇంక పాకిస్తాన్ వైఖరి తెలుసుకొని. కానీ పాకిస్తాన్ ఏం కోరుకుంటుంది?
ఈ రక్తరహిత యుద్ధం కాదు, రక్తపాత యుద్ధాన్ని కోరుకుంటుంది, డైరెక్ట్ యుద్ధాన్ని కోరుకుంటుంది. ఎందుకు కోరుకుంటుంది నువ్వు అన్నట్టు కరెక్ట్, వ్యాలిడ్ క్వశ్చన్. చేత కాకపోయినా సరే ఎందుకు కోరుకుంటుంది అంటే ఈ యుద్ధాన్ని ప్లాన్గా పాకిస్తాన్ కావాలని కోరుకుంది. ఈ ప్లాన్ అంతా పాకిస్తాన్ కావాలని వేసింది. భారతదేశాన్ని యుద్ధం ట్రాప్లోకి లాగాలని, భారతీయులను చంపడం ద్వారా భారతదేశంలో రక్తం మరిగి ఖచ్చితంగా మా మీద యుద్ధానికి వస్తారని ఒక ట్రాప్ బన్ని, ఒక వల బన్ని భారతదేశాన్ని యుద్ధంలోకి లాగే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు, పాకిస్తాన్లో గతంలో శ్రీలంక లాంటి పరిస్థితులు, అంటే అక్కడ బెలుచిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో మాకు సపరేట్ దేశం కావాలని పోరాటం చేస్తున్నారు. సింధు పర్యాయ ప్రాంతంలో మేము భారతదేశంలో కలుస్తామని పోరాటం చేస్తున్నారు. పీఓకేలో మేము భారతదేశంలో కలుస్తామని పోరాటం చేస్తున్నారు. ఈ అంతర్గత కలహాలు తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీదకి పాకిస్తాన్ ప్రజలు దండయాత్ర చేసి పాకిస్తాన్ ప్రధాని చితగొట్టి బయటికి పంపించేంత పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. అంటే మన బంగ్లాదేశ్లో అదేగా జరిగింది. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద దాడి జరిగితే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశంలోకి వచ్చి దాక్కుంది. గుర్తుందా నీకు? అవును. ఆ పరిస్థితులు యాస్టీజ్గా పాకిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్లో దరిద్రం, పాకిస్తాన్లో పేదరికం, అంటే పేదరికం దరిద్రం ఒకటే కదా, తర్వాత నిరుద్యోగం, తర్వాత ఆర్థిక అసమానతలు, తర్వాత తీవ్రంతో ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్లో ఉంది. బాగా పాకిస్తాన్లో భావోద్వేగాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. రెండోది పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత ఉంది. కేవలం ఆర్థిక అస్థిరత మాత్రం కాదు, రాజకీయ అస్థిరత కూడా ఉంది. అంటే పాలకులు ఎవరున్నా అవినీతికి పాల్పడుతున్నారు పెద్ద ఎత్తున అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్స్ ఏకంగా జైలు పాలవుతున్నారు. గతంలో చేసిన ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ కానీ వాళ్ళంతా కూడా జైలు పాలయ్యారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మీద కూడా అనేక అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తన పదవిని కాపాడుకోవాలి, ఆర్మీ చీఫ్ తన పదవిని కాపాడుకోవాలి. ఈ ఇద్దరు తమ పదవులను కాపాడుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం పాకిస్తాన్ ప్రజల్ని ఒక రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళాలి. ఆ రాంగ్ ట్రాక్ ఏంది? ఇంటర్నల్ వార్ని ఎక్స్టర్నల్ వార్గా మార్చాలి. ఇంటర్నల్ వార్ పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్గత పోరాటాన్ని ఎక్స్టర్నల్ వార్ బయట దేశంతో పోరాటంగా మార్చాలి. మరి పాకిస్తాన్కి బయట దేశం అంటే ఎవరు? భారతదేశం. వాళ్ళు దయాదేశం భారతదేశం. అందుకని భారతదేశంతో యుద్ధం చేయటం ద్వారా దేశం ఏమైపోయినా పర్లేదు, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఏమైపోయినా పర్లేదు, ఎంతమంది జవాన్లు చనిపోయినా పర్లేదు, పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితులకు పోయినా పర్లేదు, ఖచ్చితంగా తమ పదవులు కాపాడబడతాయి, తమ ఉద్యోగాలు కాపాడబడతాయి. పాకిస్తాన్ని భావోద్వేగంతో, పాకిస్తానీ జిందాబాద్ అనే ఒక భావోద్వేగంతో ఏకం చేయాలని పాకిస్తాన్ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సాధ్యం కావట్లే. నువ్వు అన్నట్టు 1450 మంది జవాన్లు రిజైన్ చేశారు. తర్వాత ఆ 250 మంది సైనిక అధికారులు, ఆ ఆర్మీ అధికారులు రిజైన్ చేశారు. అంటే పాకిస్తాన్లో కూడా భారతదేశానికి అనుకూలంగా లేదా పాకిస్తాన్ యుద్ధానికి వద్దని చెప్పేసి, పాకిస్తాన్ యుద్ధానికి పోతే పాకిస్తాన్ నష్టపోయిందని చెప్పేసి అక్కడ ప్రజలు భావిస్తున్నారు. ఈవెన్ దో జవాన్లు కూడా భావిస్తూ ఉన్నారు యుద్ధం ఓడిపోవడం ఖాయమని. కానీ పాకిస్తాన్ ఏంటంటే భారతదేశాన్నే ముందు యుద్ధం చేసేలా చేయగలిగితే ఇతర గల్ఫ్ దేశాలు, ఇతర ఇస్లామిక్ కంట్రీస్ తమకు అండగా ఉంటాయని, ప్రధానంగా చైనా అండగా వస్తుందని చెప్పేసి ఒక ట్రాప్ భారతదేశం నుంచి యుద్ధం స్టార్ట్ చేయించాలని చెప్పేసి రెచ్చగొట్టే మాట్లాడుతుంది. అంతకుముందే మంత్రులు మాట్లాడారు. నేను ఒక సెలబ్రిటీతో, అంటే వాళ్ళ క్రికెటర్తో మాట్లాడితే ప్రయత్నం చేస్తాను. ఇలా రోజుకు రకమైన కామెంట్ చేస్తే ఏదో ఒక్కడ భారతీయులకు కూడా రగిలిద్ది కదా. ఇప్పటికే మన దేశంలో యుద్ధం చేయాలని డిమాండ్ పెరిగిపోతూ ఉంది, పోయి పాకిస్తాన్ బుద్ధి చెప్పాలని చెప్పేసి. సో దీన్ని పెంచగలిగితే, ప్రభుత్వం మీద ప్రజలు పెంచగలిగితే, భారతదేశం వైపు నుంచి యుద్ధం వస్తే పాకిస్తాన్కి మా మీద భారత్ దండయాత్ర చేస్తుంది అనేది కనుక సానుభూతిని ప్రపంచం నుంచి తెచ్చుకోవచ్చేమో. సరే, అది వచ్చినా రాకపోయినా పాకిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి వ్యతిరేకత ఆగిపోయి ఆ వ్యతిరేకతని భారతీయ వ్యతిరేకతగా మార్చవచ్చు. తన మీద వస్తున్న వ్యతిరేకతని, అంటే అప్పుడు పేదరికానికి కారణం భారతదేశం, మన మీద దండయాత్ర చేసింది, అందుకే పేదరికం వచ్చింది. నిరుద్యోగానికి కారణం భారతదేశం, యుద్ధం చేసుకొచ్చింది, మన మీద దండయాత్ర చేసింది, భారతదేశమే కారణం. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం మీద పాకిస్తాన్ ప్రజలకు ఉన్నటువంటి కోపాన్ని భారతదేశం మీదకి మార్చాలనే ప్రయత్నంలో చేస్తున్న ప్రయత్నం తప్ప ఏమీ కాదు. ఇది ప్లాన్డ్గా ఇంటర్నల్ వార్ని తప్పుదో పట్టించడానికి, పాకిస్తాన్ ప్రజలను ఒక రాంగ్ ట్రాప్లోకి తీసుకెళ్ళటానికి పాకిస్తాన్ ప్రభుత్వం పన్నిన పన్నాగం. దానికోసం భారతదేశం తమ ఉచ్చులోకి లాగాలని ప్రయత్నం చేస్తుంది. భారతదేశం ఉచ్చులోకి ఇరుక్కోదలుచుకోలేదు. మనం క్లియర్గా ఉన్నాం, మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనం ఇలా చూస్తూ ఉంటే చాలు పాకిస్తాన్ సర్వనాశనం మన కళ్ళ ముందు జరిగిపోద్ది. మనం పాకిస్తాన్కి పంపించాల్సినటువంటి విషయాలన్నీ, అంటే వాటర్ కానీ, తర్వాత ఆహార పదార్థాలు అంటే గోధుమలు కానీ, వాటిని నిలుపుదల చేస్తే చాలు మన కళ్ళ ముందే పాకిస్తాన్ కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. దాన్ని చూస్తూ ఉంటే చాలు మనం పాకిస్తాన్ ఏ పరిస్థితుల్లో ఉందన్నటువంటిది ప్రపంచం మొత్తానికి తెలుసు. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్.